అలాగే మరోవైపు అధికారుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. కూల్చివేతలపై కోర్టును ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టు హైడ్రా దూకుడుపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. నిర్మాణాలకు ముందు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. అనుమతులు ఇచ్చిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. దశాబ్దాల క్రితం జరిగిన నిర్మాణాలపై ఇంతవరకు ఎందుకు ఉపేక్షించారని ప్రశ్నించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, హైడ్రా ఏకపక్షంగా కూల్చివేస్తుందని, గతంలో అధికారులు పర్మిషన్ కూడా ఇచ్చారని, కనీసం నోటీసులు ఇవ్వకుండా కూడా కూల్చివేస్తున్నారని బాధితులు చెప్తున్న పరిస్థితి, పూర్తి సమాచారం ఏంటి? హైడ్రా ఏర్పడి ఇప్పటి వరకు కూడా నెల కావస్తుంది. నెలలోనే సంచలనంగా మారినటువంటి హైడ్రా కూల్చివేతల పరంపర ఏదైతే ఉందో దీనికి సంబంధించి అటు ఏదైతే భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి, అటు పాజిటివ్ అలాగే నెగిటివ్ ఈ రెండు యాంగిల్స్లో కూడా ఈ హైడ్రా మీద అయితే విరుచుకుపడుతున్నారు. ఒక పక్క హైడ్రా చెరువులను ఆక్రమించి కట్టినటువంటి కట్టడాల విషయంలో అయితే పెద్ద చిన్న తేడా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క చోట కూడా కూల్చివేతలకు అయితే నిబంధనలు పాటించి మాత్రమే ఏదైతే బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భవనాలు కావచ్చు, అలాగే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నటువంటి బిల్డింగ్లు కావచ్చు, అలాగే షాపింగ్ ఏదైతే కన్వెన్షన్ మాల్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా కొరడా జులిపిస్తోంది. అధికారులు అలాగే ప్రతిపక్షము అలాగే అధికార పక్షము అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి బిల్డింగ్ను కూడా గతంలో చూసుకున్నట్టయితే తొలుత దానం నాగేందర్ కూడా దీని మీద యాంటీగా అలిగేషన్స్ చేయడం కూడా చూసాము. నేను లోకల్ లీడర్ని అనుకోవడంలో అతను కూడా పేర్కొనడం జరిగింది. తాజాగా చూసుకున్నట్టయితే కొన్ని ఎర్రకుంట సమీపంలో ఉన్నటువంటి 134 సర్వే నంబర్ చెరువు సమీపంలో ఉన్నటువంటి ఆ ఏరియా ఏదైతే ఉందో అందులో 3 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ యజమాని గతంలో కూడా ఏదైతే కోర్టు ద్వారా పర్మిషన్స్ తీసుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్స్ హైడ్రా ఇచ్చి ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా కూల్చేసింది అనుకోవడంలో ఆ యజమాని కోర్టును ఆశ్రయించడం జరిగింది. తాజాగా చూసుకున్నట్టయితే గతంలో హైడ్రాకి 10 అలాగే 10ల సంఖ్యలో వచ్చేటటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూసుకున్నట్టయితే 100 పైచులకు ఫిర్యాదులు వస్తున్నాయి. దాదాపు చెరువులను ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో దాదాపు అన్నీ కూడా చెరువులను ఆక్రమించి కట్టినటువంటి కబ్జా కట్టడాల అన్న కోణంలో హైడ్రాకైతే ఫిర్యాదులు అయితే వెల్లువెత్తుతున్నాయి. తాజాగా చూసుకున్నట్టయితే హైడ్రా కమిషనర్ కూడా తన మన తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భవనాలు ఏవైనా సరే కూల్చివేయడం మాత్రం జరుగుతుంది. ఇందులో ఎలాంటి ఏదైతే అధికారులు కావచ్చు, అలాగే పై స్థాయి వారి ఒత్తిళ్లు కావచ్చు, దేనికి కూడా లొంగే అవకాశం లేదు అన్న కోణంలో కూడా అతను పేర్కొనడం జరిగింది. తాజాగా చూసుకున్నట్టయితే హైకోర్టులో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా కేసులకి సంబంధించి ఏదైతే హైడ్రా ఇప్పటికే పల్లం రాజేశ్వరరావు కావచ్చు, అలాగే మర్రి రాజశేఖర రెడ్డి కాలేజెస్ కావచ్చు, ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించి కూడా జన్వాడకి సంబంధించి ప్రతి ఒక్క దానికి సంబంధించి కూడా ఇప్పటికే హైకోర్టు ముందుగానే దీనికి సంబంధించినటువంటి నోటీసులకి సంబంధించి అయితే హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. తాజాగా చూసుకున్నట్టయితే మర్రి రాజశేఖర రెడ్డి కాలేజ్ ఏదైతే కళాశాలలకి సంబంధించి అకాడమిక్ ఇయర్ కొనసాగుతుంది కాబట్టి విద్యార్థుల జీవితాలు రోడ్డున పడేయకుండా వారంతట వారే ఈ ఏదైతే అక్రమ కట్టడాలకు సంబంధించి కాలేజెస్ కబ్జా చేసినవి కావచ్చు, చెరువుల మధ్యలో కట్టినటువంటి కట్టడాలు ఏవేవైతే ఉన్నాయో కళాశాలలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వారంతట వాళ్ళే ఆ భవనాల్ని డెమాలిష్ చేసినట్టయితే ఓకే, లేని పక్షంలో హైడ్రా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ కట్టడాల్ని కూల్చివేయడం అయితే తథ్యం అన్న కోణంలోనే రంగనాథ్ పేర్కొనడం జరిగింది. తాజాగా చూసుకున్నట్టయితే కళాశాలలకు సంబంధించినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి భవనాలు ప్రతి ఒక్క దాని మీద కూడా చర్యలు తీసుకునే సమయంలో విద్యార్థుల అకాడమిక్ ఇయర్ దెబ్బతినకుండా వాటిని కట్టడాలు కూల్చివేసేదానికైతే రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే హైడ్రా ఏర్పడి 1 నెల మాత్రమే కావస్తోంది. ఇంకా ఈ హైడ్రాకి సంబంధించినటువంటి కూల్చివేతల పరంపర కొనసాగే అవకాశం ఉంటుంది. ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే రెవెన్యూ శాఖ కానీ నోటీసులు ఇచ్చి కూల్చే రైట్స్ ఉంటాయి, కానీ హైడ్రాకి అటువంటి పరిధిలో అయితే లేవు. నోటీసులు ఇవ్వకుండా కూడా హైడ్రా ఈ భవంతులన్నింటినీ కూడా కూల్చే అవకాశం ఉంటుంది. హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా హైకోర్టుని అప్రోచ్ అయినటువంటి బాధితులు ఎవరెవరైతే ఉన్నారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కేసులు ఏదైతే బఫర్ జోన్లో కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో చెరువుల్ని ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలకు సంబంధించి గతంలో ఈ రెవెన్యూ సిబ్బంది అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ కట్టడాలకి పర్మిషన్స్ ఎలా ఇచ్చాయి అన్న
అన్న కోణంలో హైకోర్టు అయితే ఒక ప్రశ్న లేవనెత్తినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇవ్వాల్సిందిగా కూడా కోర్టు కోరినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎన్కన్వెన్షన్ బడాబాబులకి సంబంధించినటువంటి నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేయడంతో చిన్న స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి బడాబాబుల వరకు కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా గుబులు రేపుతోంది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి హైడ్రా ఎక్కడెక్కడ చర్యలు తీసుకోబోతోంది అనేది కూడా ముందుగా అయితే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతల పరంపర అయితే కొనసాగిస్తుంది. హైకోర్టులో ఇప్పటి వరకు జన్వాడకి సంబంధించి కావచ్చు, పల్లం రాజేశ్వరరావు కావచ్చు, అలాగే మర్రి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కళాశాలలు కావచ్చు, ఇంకా చాలామంది బీఆర్ఎస్ నాయకులే కాకుండా అధికార పార్టీలో ఉన్నటువంటి నేతల మీద కూడా చర్యలు తీసుకోవాలి అన్న కోణంలో ఇది పాలిటిక్స్ ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇది చేస్తున్నారన్న కోణంలో బీజేపీ నేతలు కూడా పలువురు దీని మీద నెగిటివ్ ఆర్గ్యుమెంట్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకోబోతోంది, అలాగే రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఈ చెరువులని సంరక్షించుకోవడం, ప్రకృతి సిద్ధమైనటువంటి సహజ సంపద అయినటువంటి ఈ చెరువులు కుంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యథాస్థానంలో ఉంచుతారా, లేకపోతే ఈ బిల్డింగ్ని కేవలం ప్రతిపక్ష నాయకుల మీద ఈ కొర్ర జురిపిస్తారా అనేది మాత్రం సామాన్య వ్యక్తుల దగ్గర నుంచి కూడా వెల్లువెత్తుతున్నటువంటి ప్రశ్నలు. తాజాగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ చాలా వరకు చూసుకున్నట్టయితే కబ్జాల కోరల్లో ఉన్నటువంటి భవనాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ భవనాల్లో చాలా వరకు కూడా ఏదైతే దుర్గం చెరువు దగ్గర నుంచి, అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎన్కన్వెన్షన్ దగ్గర ఉన్నటువంటి చెరువు తుమ్మిడికుట్ట చెరువు కావచ్చు, ప్రతి ఒక్క చెరువు కూడా కబ్జా కోరల్లో, అలాగే అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్ మొత్తం కూడా చిన్న చిన్న దందాల రూపంలో వాటర్ సర్వీసెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న ప్రైవేట్ వ్యక్తులు అలాగే ఈ దందాలన్నిటి కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి హైడ్రా కొన్ని కూల్చివేతల పరంపర అయితే కొనసాగిస్తుంది. హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు ఏదైతే ఉన్నాయో, ఇరిగేషన్ శాఖ గతంలో ఎలా పర్మిషన్స్ ఇచ్చింది, ఈ పర్మిషన్స్ కి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికను కూడా అందజేయాలి. గత 10 ఏళ్లగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక బిల్డింగ్లు, చెరువులు అలాగే కుంటలు మొత్తాన్ని కూడా కబ్జా చేసి కట్టాయి. కాబట్టి ఈ భవంతులన్నిటికీ సంబంధించినటువంటి నివేదిక అప్పటి ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఇచ్చారు పర్మిషన్స్, వారిని కూడా కూఫీ లాగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే చెరువుల సంరక్షణ, అలాగే సహజ సంపద అయినటువంటి సహజ వనరుల్లో భాగంగా ఉన్నటువంటి చెరువులు కుంటల్ని సంరక్షించుకునే భాగంగా ఈ హైడ్రా నెలకొల్లింది. కాబట్టి ఈ హైడ్రాకి సంబంధించి ప్రజల్లో ఓవైపు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటే ఓవైపు నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి హైడ్రా అధికారి కూడా ఎక్కడా కూడా అధికారులకు అలాగే ఒత్తిళ్లకు తలొగ్గే ప్రశ్నే లేదు అన్న కోణంలో కూడా రంగనాథ్ కూడా చెప్తున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. అరే వాళ్ళు ఓటురా మనం ఆడతాం.